రష్యా నుండి ఆయిల్ కొంటున్నటువంటి నేపథ్యంలో భారతదేశము చైనా ఇద్దరి మీదన 100% అదనపు టారిఫ్లు వసూలు చేయడానికి ఉద్దేశించినటువంటి బిల్లుని అమెరికన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో, ఏదైతే రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో డెమోక్రాట్స్ కూడా మద్దతు ఇవ్వచ్చేమో. బట్ భారతదేశం నిర్మోహమాటంగా తిరస్కరించింది. మేము మా దేశ ప్రయోజనాలు ఎలా ఉండాలో అమెరికా దగ్గర నుంచి చెప్పించుకునే ఉద్దేశం లేదు. మా దేశానికి లాభం పొందేటటువంటి విషయంలో మేము చూసుకుంటాం, మీరు టారిఫ్లు వేస్తారని భయపడే ఉద్దేశం లేదు. మీకు కావాల్సిన సరుకులు మీరే కూరేడు పెట్టుకొనుకుంటారని మాకేం పోయా అని తేల్చి చెప్పింది. చైనా కూడా మా దేశపు వాణిజ్య వ్యవహారంలో మీరు జోక్యం చేసుకోవడానికి వీలు లేదని తేల్చి చెప్పింది. బట్ ఏదైతే వీళ్ళు మాత్రం ఖచ్చితంగా గొడవ చేయడానికే సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పటికే సెకండ్ ప్లేస్కి వచ్చిన చైనా ఆర్థిక పరంగా, థర్డ్ ప్లేస్కి రాబోతున్న భారత్, ఈ రెండింటిని ఆర్థికంగా దెబ్బతీయడం అనేటటువంటి యుద్ధం, ఇది ఆర్థిక యుద్ధం ఇండియా మీద జరుగుతోంది.